దేవుడు మనమందరూ ప్రేమించి జ్ఞాపకం చేసుకొని సజీవుల దేశంలో ఉంచున్నాడు. అందుకే మనమందరం కూడా ఇది కూడా కరెక్టా, మనమందరం కూడా తల్లి ఒడిలో ఏ విధంగా చిన్న బిడ్డలు ఉంటారో ఆ విధంగా మనం కూడా ఆయన బలిష్టమైన రేఖల నీడన ఉండే భాగ్యాన్ని మనకు కలగజేసి ఈ నేటి దినాన్ని దయాకిరీటముగాను ఆశీర్వాదకరమైన దినముగా ప్రశాంతకరమైనటువంటి దినముగా మన జీవితాలకు ఇచ్చి మనల్ని ప్రేమించి ఆశీర్వదించినాడు. అందుకే మనమందరం కూడా జీవము గల దేవుని సంఘములో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో దేవుని పేరిట దేవుని మందగా చిన్న మందగా ఆయన సన్నిధి కలిగి జీవించడానికి కొరకు చేరి ఉన్నాం. చేరిన మనమందరం కూడా ఆత్మతో సత్యముతో ఆయన గురించి పాటలు పాడగలిగే భాగ్యము అనుగ్రహించినాడు. కాబట్టి భూమి మీద మరి బ్రతికిన మనమందరం కూడా ఆయన ద్వారానే సజీవుల దేశంలో ఉన్నామని ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు వింటున్నాం. మరి దేవుడు మనల్ని ప్రేమించి పాటల ద్వారా దేవుని మహిమపరిచే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనమందరం కూడా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిచ్చిన మా గొప్ప దేవ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నిండటి వారము మంచి వారము ఎన్నిక లేని వారుగా ఉన్నా తండ్రి, మేము మాకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించి మీకు కోపం రేపి మీ ఎడల ఆయాసకరమైన పనులు చేస్తున్నా మేము నశించిపోవడం మీకు ఇష్టం లేదు. కాబట్టి మమ్మల్ని క్షమించి ప్రేమించి ఈ దినాన్ని దయాకిరీటంగా ఇచ్చి ఆశీర్వదించినందుకై వందనాలు నాయన. మేము శరీరము బలహీనులము తండ్రి, మా బలహీనత మీరు భరించి మాకు స్వస్థత ఇచ్చి ఈ రోజు వరకు ఆదరించినందుకై మరొకసారిగా వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా నిన్ను మహిమపరిచిన రీతిగానే వాక్యము చేత మా హృదయం నిధులు నింపుకొని సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కవితకు మైక్ ఇవ్వడమా? మైక్ ఉందా? కవిత దగ్గర మైక్ ఉందా? ఎవరి దగ్గర ఉంది? ఓకే. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. మొదటి వచనంలో చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూమి మీద నరులమైన మనమందరం కూడా బ్రతికిన కాలమంతట్లో మనము ఈ దేహాన్ని దేవుడు మన కొరకే కాకుండా తన కొరకు ఇచ్చినాడని ఎరిగి ఈ దేహం అనే దేవాలయంలో దేవుని ఆత్మ ఉన్నంత వరకు కూడా మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నామని ఎరిగి ఆయనకు భయపడి బ్రతికేవారుగా ఉంటే మనం ఎప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులమని సెలవిస్తున్నాడు. 12వ అధ్యాయం చూస్తే నేను చదువుతాను, నేను చదవమని చెప్పినప్పుడు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలో సంఘాలతో మాట్లాడుతూ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించండి. ఈ దేహము పరిశుద్ధమైనదిగా, ఈ దేహము దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉంటే ఆ పరిశుద్ధమైన దేవాలయంలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుని వారు ప్రార్థించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఓ అన్నదమ్ములారా, ఓ అక్క చెల్లెండ్లారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటాం. మనమందరం కూడా మన దేహం అనే దేవాలయములను దేవునికి సమర్పించి దేవుని ఆరాధించేవారుగా ఉండాలని మిమ్మల్ని నేను దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నా. ఎందుకు చెప్తున్నాడు ఏమంటే, లోకములో ఉన్న వాటి మీద మనసుంచి వారికి ఇష్టానుసారంగా నడుస్తున్నారు.
అందుకొరకనే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా సెలవిస్తున్నాడు 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి అని చెప్తున్నాడు. మీ మనసు మారటం వలన మీరు రూపాంతరం పొందిన వారు. ఎవరైతే దేవుని నమ్ముకున్న వారుగా ఉండి దేవుని మనసు కలిగి జీవిస్తారో వారు మరి ఏ దాని మీద పోలంటే బటర్ఫ్లైకి పోలిన వారుగా ఉంటారంట. బటర్ఫ్లై ఎటువంటిదంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు చూసేవారికి అందరికీ కూడా అది అందంగా కనబడుతుంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని అరిగిన వారు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని మనసు కలిగి జీవించే వారందరూ కూడా బటర్ఫ్లై మాదిరిగా కనపడుతుంటారు. ఆ విధంగా మనం కనపడేవారుగా ఉంటే మనం ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకుంటాము అని చెప్తుంది. మనం ఆ విధంగా లోకములో బ్రతికిన కాలంలో బటర్ఫ్లై మాదిరిగా కనపడితే మనము అన్ని విషయములలో మన దేహాన్ని దేవునికి సజీవంగా సమర్పించిన వాళ్ళం అవుతాము. అన్ని విషయములలో ఈ లోక సంబంధమైన వాటిని కాకుండా దేవుని సంబంధమైన వాటిని కలిగి జీవించే వారం అవుతున్నాం. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుతున్నారు. అందుకొరకే ప్రతి వారు కూడా రూపాంతరము పొందవలసిన వారు ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనల్ని మనంగా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మనము క్రీస్తుని పోలి నడుచుకుంటామో, క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి జీవిస్తామో అప్పుడు ఒకరినొకడు గొప్పగా ఎంచుకుంటామని 10వ వచనం భాగంలో చెప్తాం. చూడండమ్మా, దేవుని మాట, ఈ లోకంలో శరీర సంబంధంగా మీరు కాకుండా ఆత్మ సంబంధంగా నడుచుకుంటూ మీ దేహమైన దేవాలయం దేవునికి సమర్పించి మీరు జాగ్రత్తగా మంచి అనే దాన్ని హత్తుకోనండి, చెడ్డదానిని విసర్జించండి. మంచిదాన్ని హత్తుకోండి, చెడ్డదాన్ని విసర్జించండి. అప్పుడు మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని వారిగా ఉండడానికి వీలవుతుంది. అప్పుడు మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉంటుంది. 9-10 వచనంలో, ఓ నా సహోదరులారా, నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెళ్ళారా, ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నాను. ఏమంటాడు? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. అబ్బా, ఎంత మంచి మాట! మీ ప్రేమ, దేవుని మాట కలిగినప్పుడు మన ప్రేమ ఎప్పుడైనా సరే నిష్కపటమైనదిగా ఉంటుంది. నిష్కపటమైన ప్రేమ ఎప్పుడు కూడా మనిషికి కీడు చేయదు. నిష్కపటమైన ప్రేమ ఎప్పుడు కూడా మనిషిని సంతోషపరిచేదిగా, గద్దించి బుద్ధి చెప్పేదిగా ఉంటుంది నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమలో దేవుడు ఉన్నాడు. దేవుని ప్రేమ దేవుడు ప్రేమామయుడై ఉన్నాడని దేవుని ఎరిగిన వారమై జీవిస్తే మనము నిష్కపటమైనదై ఉండవాలని చెప్పినట్టుగా నిష్కపటమైనది ఉంటాం. అందుకే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. మీరు బ్రతికిన కాలమంతట్లో కూడా చెడ్డదానికి దూరంగా ఉండండి. లోక సంబంధమైన మర్యాదలకు మీరు దూరంగా ఉండండి. ఈ లోక మర్యాదను అనుసరించి మీరు నడవకుండా దేవుని అనుసరించి నడుచుకుంటూ మీరు ప్రయాసపడండి. అప్పుడు మీరందరూ కూడా ఏమిటంట, మరొకసారి సహోదరులారా అంటుంటే 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకోండి. ఈరోజు మనం ఏంటంటే మనల్ని మనంగా తగ్గించుకొని మన దేహమైన దేవాలయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ప్రేమించి ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకునేట్టుగా ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రతి విషయంలో మీరు ఏం చేయాలంట, సహోదర ప్రేమ విషయంలో ఒకనిదందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. ఒకరికొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ఆదరించుకోండి. ఒకరినొకరు ప్రేమను అనుసరించి నడవండి. ఈ విధంగా మీరు గొప్పగా ఎంచుకుంటే మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. తగ్గించుకునేవాడు ఎప్పుడైనా సరే గొప్పగా దేవుని విషయంలో ముందుకు సాగుతుంటాడు. కాబట్టి మరి ఏ విషయంలో అయినా సరే మనం గొప్పగా ఎంచుకోవాలి. ఒకరి ఘనత విషయంలో ఒకరినొకరు చీడు చేసుకోకుండా ఒకరినొకరు ప్రేమ కలిగి నడుచుకునేటట్లుగా ఉండాలన్నప్పుడు ఆయన శరీరంలోని అవయములుగా మనం ఉన్నామని మనం తెలుసుకోవాలి. అదే 12వ అధ్యాయము చూడండి, అదే మాటలో 5వ వచనం భాగం ఏమంటారు చూడండి.
ఒక్క శరీరం. మనం ఎందుకు ఒకరి ఘనత విషయంలో ఒకరు గొప్పగా ఎంచుకోవాలంటే 5వ వచనంలో చూడండి ఎంత మంచి మాట చెప్తుండమ్మా. ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయములు నుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో మనం ఒక్క శరీరమై ఉండి ఒకరినొకరము ప్రత్యేకమైన అవయములో ఉన్నాము. ఎవరిలో? క్రీస్తు శరీరములో ఒకరినొకరము ప్రత్యేకంగా అవయవాలు ఉన్నాయి. ఈ శరీరంలోని అవయవాలన్నీ కూడా మనకు కనపడేవి ఉన్నాయి. ఈ శరీరంలోని అవయవాలు చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు, కళ్ళకు కళ్ళు, చెవులకు చెవు. ఏ అవయవో ఆ దానికి పని చేయాల్సిందే కానీ మరొక దానికి పని చేయడానికి వీలేదు. అలాగనే క్రీస్తు శరీరములో దేవుని సంఘములో పరిశుద్ధులుగా ఉన్నవారు ప్రేమ కలిగి సత్యం చెబుతూ ఆయన కుమారుడు క్రీస్తులో ఎదిగితే వారు ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకోరు, దూషించుకోరు, ప్రేమ కలిగి నడుచుకుంటారు. ఆ ప్రేమ అనేక విధములైన తప్పిదములను కప్పి వీరు దేవుని పిల్లలు అని చెప్పేసి చెప్పడానికి వీలు కలుగజేస్తుంది. 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఇదిగో వీరు క్రీస్తు దేవుని వాడై ఉన్నాడు అని చెప్పేసి దేవుని మాట మనకు సెలవిస్తుంది. ఎందుకంటే క్రీస్తు శరీరంలోని అవయములుగా మనం ఉన్నాము కాబట్టి. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. క్రీస్తు శరీరంలో మనం ఉన్నాము కాబట్టి 3వ అధ్యాయము చివరి వచనంలో ఒకరి ఘనత విషయంలో కూడా గొప్పగా ఎంచుకోండి అని ఎందుకు చెప్తున్నంటే మనము క్రీస్తు వాళ్ళము, ఆయన శరీరంలోని అవయములుగా ఉన్నాము, ఆయన బోధ నుంచి ముందుకు సాగేవారుగా ఉన్నాం కాబట్టి మనము క్రీస్తు వారము. అందుకే మనం చూసిన వారందరూ కూడా మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు, మనము కూడా దేవుని వారమే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడై ఉన్నాడు కాబట్టి దేవుని మనసు కలిగి మనం జీవించే వారికి ఉంటే ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకుంటాం. స్త్రీలలో స్త్రీలు, పురుషులలో పురుషులు ఒకరిని చూసి ఒకరు ఓర్వలేని వారుగా ఉండి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మీరైతే అట్టి స్థితి నుండి దూరం అయిపోయి దేవుని మనసు కలిగిన వారై ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి. ఆయన శరీరంలోని అవయములుగా ఉన్నాం కాబట్టి మీరు ఆయనను ఘనపరచుటలో సామర్థ్యం గల పనివారిగా ఉండండి అని చెప్తున్నాడు. అదే 16వ వచనంలో 12వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు. చదవమ్మా. మనం అందరం ఎవరమంట? ఏడ్చేవారిగా ఉండాలా? ఒకరితో ఒకడు మనసు కలిగి జీవించండి. ఒకరితో ఒకడు మనసు కలిగి జీవించండి. అందరు కలిసి ఉన్న మనసులు కలవనివిగా ఉంటున్నాయి. మనసులు కలిసిన శరీరాలు దూరంగా ఉంటాయి. అందుకొరకనే ఎప్పుడైనా సరే అందరూ కలిసినట్లుగా ఉన్న మనసులు వేరుగా ఉంటే దాని వలన మనం ప్రేమను చాటిన వరం కాదు. కాబట్టి కలిసిమెలిసి జీవించేటప్పుడు మనసు కలిగి జీవించాలి. అందరూ కలిసినప్పుడు అందరితో కూడా మనసు కలిగి జీవించాలి, మనసు కలిగి నడుచుకోవాలి. అపోస్తులైన పౌలు రోమా పట్టణంలో సంఘములో ఉన్న వారికి అందరికీ కూడా నీకు నాకు మనందరికీ కూడా చెప్తున్నాడు, ఆయన శరీరంలోనే అవయములుగా ఉన్నాం కాబట్టి ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి. నిష్కపటమైన ప్రేమ కలిగి మంచిదాన్ని హత్తుకొని చెడ్డదాన్ని విసర్జించండి. మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు కాబట్టి, దేవుని కుమారులుగా ఉన్నారు కాబట్టి మీ ప్రేమ గొప్పది. ఎందుకు చెప్తున్నా అంటే సొంత అక్క చెల్లెండ్లే ఉన్నారు. ఆ సొంత అక్క చెల్లెండ్లు ఏం చేస్తారంటే ఒకరికి ఒకరు చూసి ఓర్వలేక ఒకరినొకరు పాడు చేసుకున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు కానీ వారి మనసులు వేరైనాయి. శరీరములు కలిసి ఉన్నాయి కానీ కుటుంబంలో మనసులు వేరైనాయి. అక్కను చూసి చెల్లెలు ఓర్చలేకపోయింది, చెల్లెల్ని చూసి అక్క ఓర్చలేకపోయింది. కానీ చెల్లెలైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన అక్క మాత్రము ద్వేషించింది. ఎవరమ్మా? వెరీ గుడ్. లేయా రాహేల్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు కలిసిమెలిసి బాగానే నడుస్తున్నా కానీ ఈమె అంటే ఆమెకు పడట్లేదు, ఆమె అంటే ఈమెకు పడట్లేదు. ఎందుకో తెలుసా? హెచ్చించుకున్నది. ఎందుకో లేయకు గర్భం ధరించి పిల్లలు కానీ భూమి నింపుకునింది.
భర్త ద్వారా ప్రేమించబడుతుంది. కానీ ఈమెకు చిన్న ఆమెకు పిల్లలు లేనందుకు ఈమెను చూసి ఓర్వలేక ఆమెను నష్టం చేస్తూ వచ్చింది. చూడండి, అటువంటి స్థితి కాకుండా అందుకే ఒకరినొకరు ఒకరితో ఒకడు మనసు కలిగిండు. హెచ్చువాటి యందు మనసుంచక ఎక్కువైన వాటి మీద ఏదో చేయాలని అందరికీ కనపడేటట్లుగాను అందరిలో ఉన్నవారమని చెప్పుకునేటట్లును నువ్వు ఎంత చేసినా ప్రేమ లేని దానవైతే నేనైనా నువ్వైనా మనం ఎవరు చేసిన ఆ కార్యములు స్థిరపరచబడం. అందుకొరకనే దేవుని మాట మనకి ఎంత మంచిగా అంటే మరొకసారి చదువు దాన్ని, ఎక్కువైన వాటి మీద మనసుంచక తగ్గు వాటి ఎందే మనసు కలిగించండి. నువ్వు ఎంత ఎక్కువ కావాలని కోరుతావో అంత ప్రయాసపడతావో అంత బలహీనమైపోతావు. నీకు అనుగ్రహించిన దాంతోనే నువ్వు తృప్తిగా బ్రతికి, దేవా నా పట్ల నీ చిత్తం ఏమైందో ఈ రోజుకి ఈ స్థితిని ఇచ్చినావు నాయనా నాకు, నా కుటుంబానికి, మరి నీ చిత్తం మా పట్ల ఇంకా ఏమైందో దాన్ని మాకు కనపరుచున్నాయనని ప్రార్థన ద్వారా మనం పని కలిగించేవారికి ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. చదవమేమన్నాడు, మనకు మనంగానే బుద్ధిమంతులుగా అనుకోనొద్దండి. ఎందుకంటే మనము ఆయన శరీరంలోని అవయములుగా ఉన్నాం కాబట్టి ఈ శరీరంలోని అవయాలన్నీ ఏ విధంగా ఒకదానికొకటి పని ఏ దాని పని అది చేసుకుంటూ పోతుందో మనం కూడా మనకిచ్చిన తలాంతుల విషయంలో దేవుని కలిగి నమ్మకంగా బ్రతికితే 13వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. చూడండి, అక్కడ ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అన్నాడు, ఒకరికొకడు మంచి మనసు కలిగి జీవించండి అన్నాడు కదమ్మా. ఒకరికొకడు మనసు కలిగి జీవించండి 2వ దాంట్లో. 3వ పాయింట్లో ఏమన్నాడు ఇక్కడ, బాగా వినాల, ఒకరికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి అంటే అప్పు పడవద్దండి. ప్రేమించుకోండి, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోండి, కానీ ఒకరి దగ్గర అప్పు తీసుకొని వారి అప్పు తీర్చకుండా వారిని ఎన్నికేయాలని చెప్పి అనుకోవద్దండి. అప్పుడు ఏమవుతుందంటే మంచిగా ప్రేమ ఉన్న చోట పగ వస్తుంది, కలహం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ద్వేషం వస్తుంది. ఆ విధంగా రాకుండా ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏమన్నాడమ్మా మరొకసారి చెప్పు, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవరికి అచ్చి ఉండరాదు. నీటి పక్కలనే నీటి ముందరలోనే ప్రేమించు, పలకరించు. నేనే గొప్ప నీవే గొప్ప అని చెప్పి అనుకోవద్దండి. ఎందుకంటే మనము క్రీస్తు వాళ్ళము, మనము దేవుని వారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా పిల్లలుగా బ్రతికి నా మనసు కలిగి లోకములో నా పత్రికలుగా వాళ్ళు జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం. ఆయన పేరు పెట్టుకొని ఆయన నామం ధరించిన మనమందరం కూడా ఆయన పేరు, ఆయన నామం ఏది? క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము, దేవుని సంఘము, పరిశుద్ధుల సంఘం అని పేరు పెట్టుకున్నాం కదా. ఈ పేరు కాకుండా మనుషుల పేర్లు తగిలించుకొని మనుషుల పేర్లతో మనము ఎన్ని రకాలైనటువంటి బోధలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి మరి ప్రతి విధమైన పనులు చేసినా అదంతా కూడా పెడితేనే దేవుని గురించి చాటేవారిగా ఉండాలి. దేవుని మనసు కలిగి నడుచుకునేవారు ఉంటే మనకు, నీకు, నాకు, మనకు ఎవరైనా కీడు చేయదల పెట్టినారంటే కూడా ఆ కీడు తప్పిపోతుంది. ఆ కీడును తప్పిస్తాడు దేవుడు. అన్నదమ్ముల మధ్య పోరాటం, ఒకరినొకరు హెచ్చించుకొని ఒకరినొకరు గర్వపడి తగ్గించుకోకుండా చిన్నవానికి కీడు చేసినారు ఒకరు. ఎవరు? అన్నదమ్ములు వాళ్ళు. అయితే కూడా ఏం చేశారు వాళ్ళు? గొప్పగా కీడు చేశారు ఆయనకు. చిన్నగా కాదు, 10 మంది అన్నదమ్ములందరూ కూడా కలిసి చిన్నవాడిని పాపం ఏసేపుకు కీడు చేసినారు. అలాగా కీడు చేస్తే ఏమైపోతుంది? కీడుకు కీడే ఉంది, మేలుకు మేలే ఉంది. కానీ దేవుడు ఏం చెప్తాడు? కీడు చేసి కీడు చేత మరి మనం జయించేదానికన్నా మేలు చేసి జయించేవారిగా ఉండాలి. అమ్మా, మేలు చేత కీడును జయించాల, మేలు చేసి
కీడుని జయించాలి. కీడుకి కీడు, ప్రతి కీడు చేయకూడదు. ఇది దేవుని పిల్లల లక్షణం. అందుకొరకనే మీరందరూ ఏ విషయంలో? ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి ఆశ ఉండవద్దు. 13వ అధ్యాయం 8వ వచనం చదివినావు కదమ్మా. 14వ అధ్యాయం 13వ వచన భాగంలో ఒకనికొకడు అనే మాట. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకూడదు. ఒకరికొకటి తీర్పు, నువ్వు ఇట్లా నేను ఎట్లా అది ఇట్లా అని చెప్పి అనుకొని మనం వేరైపోకూడదు. అందరం కూడా కలిసి ప్రేమ కలిగి ఆయన పిల్లలుగా మనం ఆయనకు సమూహంగా, ఆయన సంఘంగా ఉండాలా. ఎంత గొప్ప స్థితి అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడే నీకు ఇచ్చిన తలాంతం చెప్పి ఎరిగి ఆయనకు భయపడి ఆయన చేసే పనులు మనం చేస్తూ ముందుకు సాగాలి. కాబట్టి నా సహోదరులారా అని చెప్పేటి మాటి మాటికి రోమపత్రికలో పౌలు అంటున్నాడు, నా సహోదరులారా, నా సహోదరులారా, నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెళ్ళారా. ఎంత మంచిగా బ్రతిమాలుకుంటున్నాను. మనం క్రైస్తవులమైంది క్రైస్తవులు కానట్టుగా నడుస్తున్నారు మీరు. ఆ విధంగా వద్దు. క్రైస్తవుడుగానే జీవించండి. క్రీస్తు యేసున కలిగిన మనసు కలిగి జీవించండి. ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి. ప్రేమ కలిగి సత్యం చెప్తానికి మన క్రీస్తులో ఎదగండి. ప్రేమ నిష్కపటమైనది. అందుకో చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని నడుచుకోవాలని చెప్పేదే దేవుని ప్రేమ. కాబట్టి ఏమన్నాడమ్మ? మరొకసారి చదువుతాండి. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనది ఆటంకమైనను కలుగజేయకుందమని మీ అన్నదమ్ములకు కానీ మీ అక్క చెల్లెలు కానీ కీడు చేసేవారు ఉండొద్దండి. ప్రేమ కలగండి, ప్రేమతో పంచుకోండి. మనము కీడు చేయకుండా మేలు చేయడం ఆసక్తి కలిగి నడుచుకోవాలి. మరి ఆయన శరీరంలోని అవయములుగా ఒకరికొకడు ప్రేమ కలిగి ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకొని ఒకరికొకడు మనసు కలిగిన వారుగా, ఒకరికొకడు ఆతృత కలిగిన వారుగా, పట్టుదల కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా ఈ లోకంలో నా పిల్లలుగా మీరు బ్రతికి మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పాడు. చూడండి 15వ అధ్యాయము, అదే రోమపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. ఏమంటాడు? మీరేక భావము గలవారై ఏక భావము గలవారు గాను ఏక గ్రీవముగాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము బాబా క్రీస్తు యేసు చిత్త ప్రకారము అబ్బా క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరికొకడు అదే ఒకరికొకరు కలిసిమెలిసి ఒకరికొకరు సంతోషించేవారు ఉన్నారు. క్రీస్తు యేసునకు క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసులు కలిసిన వారై ఉండినట్లు చూడండి. ఓర్పునకును ఆదరణకు తండ్రి యొక్క దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏడో ఏమది ఇట్లా పోయింది. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగులాగున అది ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఒకరినొకరు చేర్చుకోండి. ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి. ఆయన శరీరంలోని అవయములుగా మనం ఉన్నాం కాబట్టి ఒకరినొకరు గణపరచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సత్కరించుకోవాలి. ఓకే 14వ వచనం.
ఓ నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును. మనం ఎవరమంతా మంచివారం. మనం సమస్త జ్ఞాన సంపూర్ణులను. బాగా వినాలమ్మా, మరొకసారి చదవదని. నా సహోదరులారా, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును. మీరు కేవలము మంచివారును. సమస్త జ్ఞాన సంపూర్ణులను. బా, ఎంత మంచి మాట మనకు చెప్తున్నాడు. సమస్త జ్ఞానమును సంపూర్ణులను. సంపూర్ణును. ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని. ఒకరికొకడు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని. బుద్ధి చెప్ప సమర్థులైనారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. నా మటుకు మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. బా, ఎంత మంచివాట. మీరందరూ కూడా ఎవరు మంచివారుగా ఉన్నవారు, మంచిదాన్ని అత్తుకొని బ్రతుకుతున్నారు. కాబట్టి ఈరోజు వరకు మనం పేదవారమైనా దేవుని వారిగా ఒకరి ఘనత విషయంలో వారు గొప్పగా ఎంచుకొని జ్ఞానముతో మరి లోకములో ముందుకు సాగగలిగి ఆ విధంగా చేయగలిగితే దేవుని మాటగా ఈరోజు 1 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం బాగా చూద్దాం. ఒకని ఘనత విషయంలో ఒకడు గొప్పగా ఎంచుకోవాలి, ఒకని ఏడలో ఒకడు అనురాగరహితులుగా ఉండాలి. 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం. మనమందరం ఏంటంటే ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం మటుకు అదే ఇది కుటుంబ విషయంలో అయినా, అన్నదమ్ముల విషయంలో అయినా, ఏ దాని విషయంలో అయినా ఒకరినొకరు ఎడబాయొద్దండి. నెక్స్ట్ ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం బాగా చదువుకొని ముగిద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు నాకంటే గొప్పవాళ్ళు అని చెప్పి అనుకోవాలి. నాకంటే గొప్పవాళ్ళు అయినారని చెప్పి ఈర్ష్యపడకూడదు. అందుకే ఒకరి ఘనత విషయంలో ఒకడు గొప్పగా ఎంచుకోండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి వారికి 1వ వచనంలో కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఎన్ని సహవాసాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నది క్రీస్తు సంఘంగానే పిలువబడితేనే ఆ సహవాసం. నీ ఇంటి ముందున్నా, నీ ఇంటి వెనక ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘములో ఉన్నా, ఎక్కడ ఉన్నా అది సార్వత్రిక సంఘం కాబట్టి అది క్రీస్తు సంఘంగానే పిలువబడుతుంది. అందుకొరకనే ఈ ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయిలా మీరు ఏక మనసులో అటు ఇటు తిరగలాడొద్దండి. ఇల్లు విడిచి తిరుగు పక్షిమాదిగా ఎందుకు తిరుగుతున్నారు మీరు ఇక్కడ? అందుకే ఒకరినొకడు ప్రేమ కలిగినప్పుడు, దేవుని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన దయారసమును బట్టి, ఆదరణను బట్టి, ఆత్మయందు ఏ సహవాసమైనా సరే అది క్రీస్తు శరీరమును సంఘముగా, ఆయన శరీరమును సంఘమును సహవాసంలో నడిపించబడే వారికి ఉండటం కొరకై మనం పోరాడాలి. పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, బాలులైనా, కన్యకలైనా ఏ దాంట్లో మనం నడుస్తామో అదే మనకు అలవాటు అవుతుంది. అందుకే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులు చేసేది చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మంచి దాన్ని నేర్చుకుంటారు, చెడుదాన్ని. తల్లిదండ్రులు మంచిది నేర్చుకొని మంచిగా నడిస్తే పిల్లలు కూడా మంచిగా తెలుసుకొని మంచిగా నేర్చుకొని పెద్దవారు అవుతారు. అందుకొరకే ఏ విషయంలోనైనా మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఎన్ని మనసులోనేమా బాగా మంచి మాట చెప్తారు చూడండి అమ్మా, ఎంత మంచి మాట. మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఒక్కదాని మీద ఉంచండి. అటు ఇటు తిరుగులాడొద్దండి. అటు ఇటు తిరుగులాడేది ఎవరు? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావని అడిగితే ఏం చెప్తాడు? అటు ఇటు తిరుగులాడుకుంటూ వచ్చినావు అన్నాడు కదా. అటువంటిది కాదు.
ఒకే చోట ఉండాలి, ఒకే స్థలంలో. సత్యము ఎక్కడైనా సరే సత్యం ఉన్నప్పుడు సత్యం దగ్గరికి వెళ్ళు, సత్యమును అనుసరించి నడుచు. ఎందుకంటే సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది కాబట్టి ఆయన కుమారుని క్రీస్తు సంఘంలో సహవాసం మంచిది అని దేవుని మాట మనకు బోధిస్తుంది. వేరే వేరే ఏమి కానే కాదు. ఇక ఆకాశం అంత మటుకు గోపురం కట్టుకున్నా నేను కింద పడేస్తా అని చెప్తాడు. ఎందుకంటే ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని. కాబట్టి ఇక్కడ ఏమంటాడు చూడండి, ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషమును అబ్బాబ్బాబ్బాబ్బా నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి అయ్యా. సంఘంలో ఉన్న వారు చెప్తున్నా, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక ఏ మనసు? క్రీస్తు యేసున కలిగిన మనసు, వినయమైన మనసు. క్రీస్తు యేసున కలిగిన మనసు, వినయమైన మనసు. ఎంత మంచి మాట. వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును సొంత కార్యములనే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మరొక మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును. థ్యాంక్ గాడ్. ఏ మనసు? క్రీస్తు యేసు ఎక్కడ పోయినా తండ్రిని గురించి ప్రకటించినాడు. నన్ను పంపిన వారి దగ్గర నేను పోయేది ఉంటుంది, మీరు కూడా నా మాట వింటే నా తండ్రి మాట విన్నాడని ఎక్కడ పోయినా ఒకటే బోధ చేసినాడు. నానా రకాల బోధ చేయలేనా, నానా రకాలుగా పాటు పడలేదు, మన కొరకే పాటు పడినాడు ఆయన. అందుకే మీరును ఏ మనసేమా? వినయమైన మనసు గలవారై ఉండండి. క్రీస్తు యేసును కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. ఆ మనసు ఎటువంటిదిరా? వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. మీరు ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట అమ్మా విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని థ్యాంక్ గాడ్ తను తానే. ఈరోజు మనం చదువుకుంటే ఒకరి ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి. క్రీస్తు శరీరంలో నవములుగా ఉన్నాం కాబట్టి ఒకరికొకడు వినయ విధేయత గలవాడే, ఒకరికొకడు తీర్పు తీర్చుకోకుండా ఒకరికొకరు ప్రేమ కలిగి అని ఒకరికొకడు అనే మాట ఈరోజు మనం చేసుకున్నాం. ఆఖరికి చివరికి ఏమైందంటే క్రీస్తు యేసును కలిగిన మనసు, వినయమైన మనసు గలవారమే మనం జీవిస్తే మన సహవాసం ఎక్కడ ఉంటుందంటే మొదటి యోహాను రాసిన పత్రికలో చెప్తున్నామా. మొదటి యోహాను రాసిన పత్రికన ఇంత గొప్ప దేవుడు మనతో కూడా ఉండి ఈ దినం వరకు కూడా చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ వచన భాగం, అపోస్తులైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ వచన భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు, మనమందరము ఆయన శరీరంలోని అవయవంలో ఉన్నాం కాబట్టి మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. క్రీస్తు స్వార్థను మాత్రమే తెలియజేస్తున్నాం. క్రీస్తు శిలువ, క్రీస్తు ఎవరి కొరకు శ్రమపడి అంటే మన కొరకు శ్రమపడినాడు. అందుకే శిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం, కానీ మరొకటి కాదు. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కలిగి అదే బోధ నిలిచి ముందుకు సాగండి. అప్పుడు ప్రేమ కలిగి సత్యం చెప్తున్న వారము, ప్రేమను హత్తుకున్న వారము, నిష్కపటమైన ప్రేమతో మంచిదాన్ని హత్తుకొని జ్ఞానంతో బ్రతికిన వారం అవుతాం. కింది వచ్చిన చదువుమా. ఇక్కడ ఇది మాట చూడండి. మన సహవాసమైతే ఎవరితో? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది నీ సహవాసం.
నీ సహవాసం, నా సహవాసం, మనందరి సహవాసం. ఇది ప్రతి ఒక్కొక్కరికి అవసరం. ఎందుకంటే నమ్మిన వారు పడిపోకుండా జాగ్రత్త బ్రతకడానికి వరకు బోధ, నమ్మని వారు నమ్మేటట్లుగా బోధ. ఇది అప్పుడప్పుడు ఆయా విషయంలో ఆయా రకాలుగా కోనేటిలో మరి దేవదూత వచ్చి కదిలించినట్టుగా మనం అప్పుడప్పుడు ఒకరినొకరు పురికొల్పుకొని ప్రోత్సహించుకొని ప్రేమతో కార్యములు జరిగించుకొని సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమే దేవుని స్వార్థకు లోబడి ఆయన కుమారుని క్రీస్తు సంఘ సహవాసంలో ముందుకు సాగాలని వాక్యం ద్వారా మనవి చేస్తూ ముగిస్తున్నాను. నమ్మిన మనమందరం పడకుండా జాగ్రత్తగా చూద్దాం. నమ్మని వారు యేసు ప్రభు దేవుని కుమారుని క్రీస్తు అయినటువంటి ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పాప క్షమాపణతో నీటిలో బాప్తిసం పొంది ఆయన ధరించుకోవాలని కూడా మీకు వాక్యం ద్వారా మనవి చేస్తున్నాం. ఎవరైనా సరే ప్రేమ కలిగి నడుచుకోవడంలో, ఇరుగు పొరుగు వారిలో దయ చూపడంలో మనం మర్చిపోకుండా యేసుక్రీస్తుని కనపరిచే పత్రికలుగా ఉండాలని కూడా మరి వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాం. అందరికీ కూడా వందనాలు ప్రభు పేరట.